క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ ఫర్ యూట్యూబ్. వాస్తవానికి నేను కొన్ని విషయాలు అడుగుతాను, అన్నిటిని నేను చెప్పుకుంటూ పోవటం కంటే మీకు కొంచెం క్లారిటీ కూడా ఇవ్వాలి. వాట్ ఈస్ ఎంసీఎక్స్? మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ సార్. సతీష్ కుమార్. వెరీ గుడ్ సతీష్ గారు. ఏం చెప్పారు? ఎంసీఎక్స్ ఎంత అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్, రైట్? అమ రైట్? దీంట్లో ఏమేమి వస్తాయి? క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్, నేచురల్ గ్యాస్, జింక్, కాపర్, అల్యూమినియం, లీడ్, కాపర్. నేచురల్ గ్యాస్. కరెక్టా రాంగా? ఎస్ సార్, ఎస్ సార్. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే ఇండియన్ మార్కెట్లో ఉండే కొద్ది సమయమే ఇంత టైం ఉంటే, మార్నింగ్ 9 గంటలకు మొదలయ్యి 15 గంటలు మార్కెట్ మనకు అవైలబుల్ ఉండే, ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది, స్ట్రెస్ తక్కువ ఉంటుంది, కొంచెం ఫోకస్ చేస్తే మేబీ మనకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి లాజికల్గా. మరి మనము కొంచెం ప్లాన్ చేసుకుంటే తక్కువ రిస్క్తో ఎక్కువ రివార్డు వచ్చే స్కోప్ కూడా ఉంది. కాబట్టి నేను ఇంకా స్పెసిఫిక్గా ఇన్ని రిప్లైస్ వస్తే, ఇన్ని మెయిల్స్ వస్తే, ఇన్ని రిక్వెస్ట్ వస్తే ఇంక నేను కాదనుకోకుండా ఫస్ట్ ప్యాటర్న్ రివీల్ చేయబోతున్నాను ఈ ఇయర్లో. ఆల్మోస్ట్ నేను క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ చెప్పి కూడా 2 years అవుతుంది. ఇప్పుడే మళ్ళీ చెప్పబోతున్నాను క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ. అది కూడా ఎటువంటి ఆఫ్ ఇండికేటర్ లేకుండా యూటీటీ క్యాలిక్యులేషన్ ఉపయోగించి. సో దీనికోసం మనం పేరు మొట్టమొదటిగా దీని పేరు ఏం లాంచ్ చేయబోతున్నాం? యూటీటీ లేబుల్. వాట్ ఇస్ నేమ్? యూటీటీ లేబుల్. లేబుల్స్. లేబుల్ 1, లేబుల్ 2, లేబుల్ 3, లేబుల్ 4. ఎన్ని ఉంటాయి మొత్తం? 4 లేబుల్స్. ఈ లేబుల్స్ అండర్ లోనే మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ ఏదైతే ఉందో అది ఈ మధ్యలోనే ఉంటది. అంటే ఇక్కడ దీనివల్ల గుడ్ న్యూస్ ఏంటంటే ఈ లేబుల్ ని దాటి ప్రైస్ ఎక్కడికి వెళ్ళదు, దాని యొక్క జోన్ ని మీకు ఐడెంటిఫై అయిపోతుంది ఫస్ట్ కండిషన్స్ లో. ఒకసారి జోన్ ఐడెంటిఫై అయిపోయిన తర్వాత అక్కడ నుండి నువ్వు తీసుకోవాల్సిన తస్మత్ జాగ్రత్త నేను ఎలాగో మీకు చెప్తాను. ఆ యూటీటీ లేబుల్స్ ఒకసారి మీ స్క్రీన్ మీద చూడొచ్చు. తనివి తీరా కనిపిస్తుందా? మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ 4 లెవెల్స్ అండర్ లోనే ఉండబోతుంది. కింద ఉన్నటువంటి లెవెల్స్ ఇక్కడ మీరు ఏంటంటే కలర్ తో సంబంధం లేదు. కలర్ తో సంబంధం పెట్టుకుంటే మీకు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. కలర్ తో ట్రేడింగ్ చేయాలంటే కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో యూట్యూబ్ లో నేను అవన్నీ చెప్పలేను కాబట్టి అర్థం అవ్వాల్సిన లాజిక్ ఏంటంటే డౌన్ సైడ్ 2 లెవెల్స్, అప్ సైడ్ 2 లెవెల్స్, మొత్తం 4 లెవెల్స్ ఉంటాయి. లాజికల్ గా మీరు ఆలోచన చేస్తే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లో కూడా 2 లెవెల్స్ మధ్యలోనే మార్కెట్ ఉండబోతుంది. దిస్ ఇస్ ద వెరీ గుడ్ న్యూస్ పాయింట్. ఇక్కడ 4 లెవెల్స్ వచ్చినాయి. ఇవి ఆ మార్కెట్ యొక్క వోలటాలిటీని బట్టి ఎక్స్టెండ్ అవుతున్నాయి. దాని తర్వాత ఎక్స్టెండ్ అవ్వదు. ఈ లెవెల్ దాటితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది దాటింది అనుకో, ఇది ఎక్స్టెండ్ అవ్వదు. ఇంతటితో మార్కెట్ సమాప్తం. ఈ మార్కెట్లు ఈ జోన్లలో నుండి బయటికి వెళ్తే ఇది మార్కెట్ కి అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ ఎప్పుడైతే వెళ్తుందో ఇది నిలబడదు. ఎప్పుడైనా పైకి వెళ్ళగలిగితే ఎంత వెళ్ళినా దీనిపైన ఎవరైనా రిస్క్ చేయగలిగితే అది కేవలం రిస్క్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది తప్ప ఎవరైనా కూడా ఇక్కడ స్టాప్ లాస్ కానీ మెయింటైన్ చేయకపోతే దీనిపైన కానీ దీని కింద కానీ సెల్లింగ్కి వెళ్ళే వాళ్ళు, దీనిపైన బయింగ్కి వెళ్ళే వాళ్ళు తస్మత్ జాగ్రత్త. ఓకేనా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2కి వచ్చేసరికి కింద 2 లెవెల్స్ నుండి మనకి ఏం నేర్చుకోవాలి రాదంటే ఓన్లీ బయింగ్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఓన్లీ బయింగ్ నేర్చుకోవాలి. ఈ లెవెల్ నుంచి బయింగ్ చేస్తాం, ఈ లెవెల్ నుంచి బయింగ్ చేస్తాం. ఇస్ క్లియర్? పైన లెవెల్స్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ లెవెల్ నుంచి సెల్లింగ్ చేస్తాం, ఈ లెవెల్ నుంచి సెల్లింగ్ చేస్తాం. దిస్ ఈస్ ద 60 to 70% ఆఫ్ ది టైమ్స్ ఇదే రిపీట్ అవుతుంది మార్కెట్. ఎటువంటి స్ట్రెస్ తీసుకోకుండా దీని మీద మీరు ఫోకస్ చేయండి. రిమైనింగ్ 40% అంటారా, మీరు పేషెన్స్ తో వెయిట్ చేస్తే వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్కి ఇవ్వాల్సిన నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ దట్. ఇప్పుడు చెప్పండి, ఎంట్రీ రూల్, ఎస్ఎల్ రూల్ అని మనం మాట్లాడితే ఒకటే గుర్తు పెట్టుకోండి రాజా. ఈ లెవెల్ కి వచ్చి ప్రైస్ టచ్ చేసి పైన క్లోజ్ అయ్యిందా, ఆ క్లోజ్ అయిన క్యాండిల్ దగ్గర నుంచి కౌంట్ ఏం చేయొచ్చు. ఏది లేటెస్ట్ బ్రేక్ అయితే దానిపైన ఎంట్రీ కొడతాం. వాట్ ఇస్ మై ఎంట్రీ కండిషన్? వచ్చి ప్రైస్ వచ్చి ఈ లెవెల్ ని టచ్ చేసింది, ఇది బఫర్ తో కొంచెం టచ్ చేసింది, దీని హైని బ్రేక్ అయితే ఇమీడియట్ ఎంట్రీ కొడతా. ఓకేనా? అలా అని చెప్పి దీని హైని ఇమీడియట్ బ్రేక్ చేసిందా, ఇంకొక క్యాండిల్ హైని బ్రేక్ చేయకుండా ఫామ్ అయింది, లేటెస్ట్ క్యాండిల్ ఏదుంటే దాని హై మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లేటెస్ట్ క్యాండిల్ ఏదుంటే మనం ప్లాన్ చేస్తాం. దిస్ ఇస్ మై ఎంట్రీ అండ్ దిస్ ఇస్ మై టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3. ఇప్పుడు ఒకవేళ ఈ రోజు కండిషన్స్ గురించి మనం మాట్లాడితే ఈ లెవెల్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? బయింగ్ నేర్చుకోవాలా, సెల్లింగ్ నేర్చుకోవాలా? ఫస్ట్ మన కండిషన్ ఏంటి? ఒకటే సింపుల్, దీని హైని లెవెల్ టచ్ చేసి నియర్ బై వచ్చిన హైని బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకుంటాం. లాజికల్ ఏమో రైట్? అలా కాదని చెప్పి దాని కింద లేటెస్ట్ ఫామ్ అయింది, దానిపైన ప్లాన్ చేసుకుంటాం. టార్గెట్ ఎక్కడ మార్పు లేదు. దీని కింద మనం సెల్లింగ్ ప్లాన్ చేయాలంటే దాని కండిషన్స్ డిఫరెంట్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ లో మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కేసెస్ లో మనకి ఏమైంది? ప్రైస్ వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళింది? బేసిక్ గా 50% వెళ్తుంది. బేసిక్ ఎంత వెళ్తుంది? 50% వెళ్ళిందా? ఈ లెవెల్ కి 50% వెళ్ళిందా లేదా? ఎప్పుడైతే 50% వెళ్ళిందో C2C లాజిక్ మీరు అప్లై చేయాలి. C2C లాజిక్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ తీసుకుని వచ్చి మీ ఎంట్రీ ప్రైస్ కి షిఫ్ట్ చేయాలి. లేదా ఇక్కడ 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని రిమైనింగ్ 50% ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలి. క్రూడ్ ఆయిల్ ఎందుకంటే
ఇక్కడ ఎందుకు సార్ C2C లాజిక్ కానీ TSL కానీ లాజిక్ కంపల్సరీ వాడాలంటే ఇక్కడ మీకు 30 పాయింట్లు ప్రాఫిట్ వచ్చినా కూడా దగ్గర ఒక లాట్కి 3,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ప్రతి రూపాయికి 100 రూపాయలు వస్తుంది. ఇక్కడ ప్రతి రూపాయికి 100, ప్రతి 10 రూపాయలకి 1000, ప్రతి 100 రూపాయలకి 10,000 రూపాయలు. ఈ స్ట్రాటజీలో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు 100 పాయింట్లు పర్ డే ఆడుతూ పాడుతూ సంపాదించుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎస్, ఇలా మనం ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మన స్టాప్ లాస్ అయిందా. ఇప్పుడు మళ్ళీ మీరు కండిషన్ ఏంది, దీని కింద క్యాండిల్ క్లోజ్ అయింది, క్లోజ్ అయ్యి రీటెస్ట్కి వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ కండిషన్ క్లోజ్ అయ్యి రీటెస్ట్కి వచ్చిందో సెల్లింగ్ సైడ్ వెళ్ళాలని ఎవరైతే అనుకుంటారో రాంగ్ వ్యూ. ఈ లెవెల్ కానీ ప్యూర్గా మనం బయింగ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ మనకి క్యాండిల్ పైన క్లోజ్ అయింది దాని హై బ్రేక్ చేయలేదు, పైన క్లోజ్ అయింది దాని హై బ్రేక్ చేసింది. రైట్, ఇక్కడ బ్రేక్ చేసిందా. టార్గెట్ 1 అనేది దాని పైన లెవెలే, టార్గెట్ 2 ఏంది దాని పైన లెవెల్. టార్గెట్ 1 టార్గెట్ 2 గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. సో టార్గెట్ ఈజ్ అండ్ ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గమనించాలి, లెవెల్ కి ఆల్మోస్ట్ ఆల్ నియర్ కి రీచ్ అయింది ప్రైస్. ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ లెవెల్ కి రీచ్ అయ్యి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇమీడియట్ గా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇమీడియట్ గా అక్కడ మళ్ళీ సెల్లింగ్, ఎందుకంటే ఈ పైన 2 లెవెల్స్ సెల్లింగ్ కదా. సో దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అడిగి ఉంటాం. షార్ట్ పొజిషన్ కి బ్రేక్ చేసింది, దాని యొక్క హై మన స్టాప్ లాస్ అండ్ టార్గెట్ 1 టార్గెట్ 2. మళ్ళీ మనకి ఇక్కడ విషయం ఏంది, మళ్ళీ క్యాండిల్ ఎప్పుడైతే లెవెల్ టచ్ చేసిందో ఇమ్మీడియట్ గా వీళ్ళు ప్లాన్ దీని హై బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. మళ్ళీ తిరిగి వచ్చి దీని హై లేటెస్ట్ హై ఏది బ్రేక్ అయితే అది టార్గెట్ 1 టార్గెట్ 2 టార్గెట్ 3. అండ్ ఇవి ఎలా ట్రైల్ చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలంటే మీరు కూడా కొంచెం మీ సైడ్ నుంచి నాలెడ్జ్ అప్లై చేయండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ సెబీ రిస్క్ అడ్వైజర్. ఇది యూట్యూబ్లో మీరు చూసినంతసేపు సార్ ఇంకా క్లారిటీ కావాలంటే ఐ కాంట్ రివీల్ కంప్లీట్ క్లారిటీ. బట్ మీకు అర్థమైంది అనుకుంటున్న లాజిక్ని దీని కొంచెం బేసిక్ నాలెడ్జ్ అప్లై చేస్తే ప్యూర్గా వస్తుంది. ఎందుకంటే నాకున్న రిస్ట్రిక్షన్స్ ప్రకారం నేను ఏదైనా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు. అలా ఇవ్వగలిగితే నాకు స్ట్రైక్ పడుతుంది. నేను చాలా వీడియోలు గమనించాను, ఏదైతే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో దానికి స్ట్రైక్ పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. లేదు సార్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ యూటీటీ వితౌట్ పేయింగ్ ఎనీ సింగిల్ పైసా అండ్ యూ కెన్ లెర్న్. అర్థమైందా రాజా? ఎస్ సార్, ఎస్ సార్. సో ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ కాపీ పేస్ట్ కాన్సెప్ట్ కాదు, కంప్లీట్లీ ఒక క్యాలిక్యులేషన్ మెథడ్ని ఉపయోగించాము. ఎవరైనా కూడా ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ నాకు నచ్చింది అనుకున్న వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ స్ట్రాటజీ పేరు యూటీటీ లేబుల్స్. మీరు ఒకవేళ ఈ ఇండికేటర్ని కావాలంటే ఎటువంటి ఫీజులు కట్టాల్సిన పని లేదు. యూటీటీ స్టూడెంట్ అయితే చాలు. యూటీటీ స్టూడెంట్ అవడానికి కూడా ఎటువంటి ఫీజులు లేవు. దయచేసి కింద డిస్క్రిప్షన్లో యూనిక్ తెలుగు ట్రేడర్ అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. క్రాంతి కుమార్కి మెసేజ్ చేయండి. వాళ్ళ మెసేజ్ చేసిన వాళ్ళకి మా బ్యాచ్లో జాయిన్ చేసుకొని మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 ఇప్పుడు ఇలాగే కంటిన్యూ చేయబోతున్నాను. బట్ అది రికార్డింగ్లో మీకు రావటం లేదు, ఎందుకంటే మొత్తం క్లారిటీ కన్ఫర్మేషన్స్ అన్ని మేము అక్కడ ఇవ్వటం కుదరదు. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ యూటీటీలో మీరు చేరితే అంటిల్ యువర్ సక్సెస్ ట్రాక్. మీకు సక్సెస్ ట్రాక్ వచ్చే వరకు నా సైడ్ నుంచి ఎడ్యుకేషన్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను. ఎక్కడ మీకు హ్యాపీగా అనిపించినా, ఎక్కడ నువ్వు సాటిస్ఫై అయినా కూడా హ్యాపీగా అక్కడ ఎండ్ కార్డు తీసుకుని మంచిగా నీ లైఫ్ని ఎంటైర్ కెరీర్గా పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ పాయింట్, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిస్క్ అడ్వైజర్స్. ఇది ప్యూర్లో ఎడ్యుకేషనల్ వీడియోని, నా అబ్జర్వేషన్ని మీకు షేర్ చేశాను. ఇది మీకు నచ్చితే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని కన్ఫర్మేషన్ తీసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ, టేక్ కేర్, బై బాయ్.